ప్రపంచం మొత్తంగా డాన్స్ అనే పదం వినబడితే గుర్తొచ్చే పేరు మైకేల్ జాక్సన్. ప్రపంచంలో ఏ స్టార్ కి రానన్ని అవార్డులు, అలాగే ఏ సెలబ్రిటీకి లేనన్ని కష్టాలు కూడా. చిన్నతనంలో తండ్రితో చిత్రహింసలు, పాప్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో ఎన్నో ఆరోపణలు, ఎన్నో ఆరోగ్య సమస్యలు. ఒక పేద కుటుంబంలో పుట్టిన జాక్సన్ ప్రపంచంలోనే ద బెస్ట్ పాప్ స్టార్ గా ఎలా మారాడు, అసలు ఫేస్ కి ఎందుకు సర్జరీ చేయించుకున్నాడు, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మైకేల్ జాక్సన్ పూర్తి పేరు మైకేల్ జోసెఫ్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఆగస్టు 29, 1958 ఇండియానా గ్యారీలో జన్మించాడు. అతని తండ్రి పేరు జోసెఫ్ జాక్సన్. ఇతనికి గొప్ప గిటారిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది, కానీ తన కుటుంబాన్ని పోషించడం కోసం స్టీల్ కంపెనీలో పనిచేసేవాడు. మైకేల్ జాక్సన్ తల్లి పేరు క్యాథరినా ఎస్టెర్ జాక్సన్. ఈమె డిపార్ట్మెంటల్ స్టోర్ లో పార్ట్ టైమ్ గా పనిచేసేవారు. మైకేల్ జాక్సన్ ది పేద కుటుంబం. తనతో పాటు 3 సిస్టర్స్, 5 బ్రదర్స్ ఉన్నారు. జోసెఫ్ జాక్సన్ తన పిల్లలను మంచి సింగర్స్ గా తయారు చేయాలనుకున్నాడు. అలా చిన్నతనం నుండి 5 అన్నదమ్ములు మ్యూజిక్ నేర్చుకున్నారు. అయితే జోసెఫ్ జాక్సన్ జీవితంలో తను అనుకున్నది సాధించలేకపోయాననే కోపం తన పిల్లల మీద చూపించేవాడు. వాళ్ళని విపరీతంగా కొట్టి హింసించేవాడు. తను చెప్పినట్టు పాడకపోయినా, తన మాట వినకపోయినా బెల్టుతో కొట్టడం, గోడకేసి బాదడం, కాలితో తన్నడం చేసేవాడు. కానీ తల్లిదండ్రుల ఇద్దరికి తన పిల్లల టాలెంట్ మీద మంచి నమ్మకం ఉండేది. దాంతో వాళ్ళ 5 ఒక గ్రూప్ గా తయారు చేసి దానికి జాక్సన్ 5 అని పేరు పెట్టాడు. ఆ సమయంలో మైకేల్ జాక్సన్ వయసు కేవలం 5 సంవత్సరాలు. ఆ 5లో జాక్సన్ వాయిస్ పర్ఫార్మెన్స్ బాగుండేది. ఈ 5 పగలు రాత్రి అని లేకుండా కొన్ని గంటల పాటు ప్రాక్టీస్ చేస్తూ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుండేవారు. మైకేల్ జాక్సన్ చిన్న పిల్లలతో ఆడుకుంటే వాళ్ళ నాన్న కొట్టి ఇంటికి తీసుకెళ్లేవాడు. బ్లాక్ పీపుల్ ఎక్కువగా ఉండే రోడ్ల మీద, బారుల్లో వీళ్ళ పాటలు పాడి డాన్స్ చేసేవారు. ఆ గ్రూపుల్లో మైకేల్ జాక్సన్ చాలా అట్రాక్టివ్ గా డాన్స్ చేసేవాడు. అతను చిన్న పిల్లవాడు అవడంతో అతను చేసే స్టెప్స్ కి జనాలు ఫిదా అయ్యారు. 1968లో బిగ్ బాయ్ అనే ఒక ఆల్బమ్ ను రిలీజ్ చేశారు. అది సెన్సేషన్. వీళ్ళకి డబ్బులు విపరీతంగా వచ్చాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన ఐ వాంట్ యూ బ్యాక్, ఏబిసి, ద లవ్ యూ సేవ్, ఐ విల్ బి దేర్ లాంటి అన్ని ఆల్బమ్స్ హిట్ అయ్యాయి. మైకేల్ జాక్సన్ కి పేరు, డబ్బు వస్తున్నప్పటికీ చిన్నతనంలో తన తోటి పిల్లలతో ఆడుకోలేకపోయాననే బాధ ఉండేది. జాక్సన్ 5లో తన డాన్సింగ్ క్రియేటివిటీని పూర్తిగా చూపించలేకపోతున్నాడని 1982లో గాట్ టు బి దేర్, బెన్ అనే సోలో ఆల్బమ్స్ చేశాడు. అవి అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ప్రపంచంలోని చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ కి మైకేల్ జాక్సన్ వెళ్లేవాడు. అప్పట్లో మైకేల్ జాక్సన్ చేసే రోబో డాన్స్ స్టెప్స్ ను చూడడానికి జనాలు ఎగపడేవాళ్ళు. తర్వాత 1983లో బిలీ జీన్ అనే సాంగ్ లైవ్ షోలో మైకేల్ జాక్సన్ వేసిన మూన్వాక్ స్టెప్ గురించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఆ స్టెప్ ను ఎంతో మంది చేస్తూనే ఉన్నారు. 1991లో రిలీజ్ అయిన డేంజరస్ ఆల్బమ్ ఒక సెన్సేషన్. ఇలా మైకేల్ జాక్సన్ గురించి, తన పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రిలీజ్ అయిన ప్రతి ఆల్బమ్ కూడా ఏదో ఒక రికార్డ్ ని, అవార్డ్ ని తెచ్చిపెట్టేది. మైకేల్ జాక్సన్ కి 13 గ్రామీ అవార్డులు, 16 వరల్డ్ మ్యూజిక్ అవార్డులు, 39 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు, ఇలా చిన్నవి పెద్దవి కలిపి దాదాపు 317 అవార్డులు సాధించాడు. అందుకే ఆయనని కింగ్ ఆఫ్ పాప్ గా పిలుస్తారు. 1980 తర్వాత మైకేల్ జాక్సన్ రూపు మారడం మొదలైంది. ఆ సమయంలో అందరూ మైకేల్ జాక్సన్ కి తన ఒరిజినల్ స్కిన్ అయిన బ్రౌన్ కలర్ ఇష్టం లేక ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్నాడు అని అనుకున్నారు. కానీ కారణం ఏంటి అంటే ఆయన ముఖం మీద విటిలిగో అనే మచ్చలు రావడం మొదలయ్యాయి. దాని వల్ల సర్జరీ చేపించుకోవాల్సి వచ్చింది. అంతేకాని నలుపు రంగును పోగొట్టుకోవడానికి కాదు. ఈ విషయం ఆయన్నే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు, తను నల్లగా ఉన్నందుకు గర్వపడుతున్నానని జాక్సన్ చాలా సార్లు చెప్పాడు. ఒకసారి 1979లో జాక్సన్ డాన్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోవడం వల్ల ముక్కుకు గాయమైంది. దాంతో అతను ముక్కుకి సర్జరీ చేయించుకున్నాడు. కానీ అది సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఒక ముక్కు రంధ్రం మూసుకుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ బాధను భరించలేక 1981లో మళ్ళీ ముక్కుకి సర్జరీ చేయించుకున్నాడు. అలాగే 1984లో ఒకసారి స్టేజ్ మీద డాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా చుట్టుపక్కన ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్స్ పేలి మైకేల్ జాక్సన్ తలకు నిప్పు అంటుకొని జుట్టు అంతా కాలిపోయింది. మళ్ళీ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇలా రకరకాల కారణాల వల్ల మైకేల్ జాక్సన్ ముఖానికి ఎన్నో సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇన్ని అనారోగ్య బాధలు భరిస్తూ కూడా వేరే దేశంలో ప్రదర్శనలు ఇచ్చేవాడు. కొత్త ఆల్బమ్స్ క్రియేట్ చేసేవాడు. రిలీజ్ అయిన ప్రతి ఆల్బమ్ కూడా మిలియన్స్ లో అమ్ముడు అయిపోవడంతో మైకేల్ జాక్సన్ పేరుతో పాటు లెక్కలేనన్ని డబ్బును కూడా సంపాదించాడు. సంపాదించే డబ్బులు కొంత శాతం చారిటీస్ కి, కొంత శాతం పేద ప్రజలకు ఇచ్చేవాడు. మైకేల్ జాక్సన్ మాత్రం ఆ సెలబ్రిటీ హోదాను అనుభవించలేకపోయాడు. తండ్రి పెట్టిన హింస కారణంగా చిన్నతనం అంతా ఒక జైలు జీవితంలా గడిచింది. అలా తను కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందాలనుకున్నాడు. అందుకోసం 1988 కాలిఫోర్నియాలో 2700 ఎకరాల్లో పిల్లలు
ఆడుకోవడానికి పార్క్ ని కట్టించుకున్నాడు. దానికి నెవర్లాండ్ అని పేరు పెట్టాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లల్ని తీసుకొచ్చి మైకేల్ జాక్సన్ పిల్లాడిలా ఆడుకునేవాడు. అది జాక్సన్ కి ఎంతో రిలీఫ్ ఇచ్చేది. ప్రపంచంలో చాలా మ్యూజిక్ షోస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న చిన్న పిల్లలతో ఇలాగే ఆడుకునేవాడు. తను ఉన్నా లేకున్నా ఈ నెవర్లాండ్ లో చాలా మంది పిల్లలు ఆడుకునేవాళ్ళు. మైకేల్ జాక్సన్ ఎక్కువ సమయం ఈ నెవర్లాండ్ లోనే గడిపేవాడు. పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేసేవాడు. మైకేల్ జాక్సన్ పర్సనల్ ఖర్చులు ఇంకా ఈ నెవర్లాండ్ ని మెయింటైన్ చేయడానికి కలిపి సుమారుగా నెలకి 15 కోట్లకు పైగా ఖర్చు పెట్టేవాడు. మైకేల్ జాక్సన్ ది చిన్నపిల్లల మనస్తత్వం. స్టేజ్ మీద తన ఆట పాటలతో జనాలను మంత్రముగ్ధుల్ని చేసే జాక్సన్ స్టేజ్ దిగితే సిగ్గు భయంతో ఉండేవాడు. సమయం కుదిరితే పిల్లలతో గడిపేవాడు లేదా ఒంటరిగా ఉండేవాడు. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వ్యక్తి తానే అని చాలా సార్లు చెప్పుకున్నాడు. అయితే తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మైకేల్ జాక్సన్ కొంతమంది పిల్లల్ని తనతో పాటు నిద్రపో అనేవాడు. ఈ సమయంలోనే మైకేల్ జాక్సన్ చిన్న పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. కానీ జాక్సన్ తనకు చిన్నపిల్లలు అంటే ప్రేమ తప్ప వేరే ఉద్దేశం లేదని వాదించాడు. కానీ కోర్టు వినలేదు. కొన్ని కోట్ల రూపాయలు ఆ పిల్లవాడికి చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఒక పక్క కోర్టు ఖర్చులు, మరో పక్క నెవర్లాండ్ నిర్వహణ ఖర్చులు. వీటి కారణంగా మైకేల్ జాక్సన్ అప్పుల్లోకి వెళ్లిపోయాడు. 2008లో చిన్న పిల్లల కోసం ఎంతో కష్టపడి కట్టుకున్న నెవర్లాండ్ ని ప్రభుత్వం వేలం వేసింది. కానీ ఆ సమయంలో ఒక కంపెనీ నెవర్లాండ్ లోని కొంత వాటాని తీసుకొని జాక్సన్ కి 220 కోట్ల రూపాయలు చెల్లించి ఆ వేలాన్ని ఆపేసింది. అప్పటి నుండి నెవర్లాండ్ రంచ్ గా మారింది. దీని వల్ల ఒక పక్క కోర్టు కేసులు, ఒక పక్క తన మీద తప్పుడు పుకారులు, ఆస్తి నష్టం, ఒక పక్క ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో జనాలకి దూరంగా ఒక గదిలో ఒంటరిగా ఉండేవాడు. ఎవరిని కలిసేవాడు కాదు, నిద్ర పట్టేది కాదు. దానితో స్లీపింగ్ టాబ్లెట్స్ వాడేవాడు. ముఖ్యంగా ప్రోపోఫాల్ అనే మందుని ఎక్కువగా వాడడం వల్ల మైకేల్ జాక్సన్ ఆరోగ్యం విపరీతంగా దెబ్బతిన్నది. ఇవన్నీ తీసుకోవడం వల్ల జాక్సన్ బలహీనత పడిపోయాడు. ఊపిరితిత్తులు పాడైపోయాయి. 2009లో జూన్ 25న గుండెపోటు కారణంగా జాక్సన్ తన 50 ఏళ్ల వయసులో మరణించాడు. అయితే కొంతకాలం తర్వాత తెలిసింది ఏంటంటే మైకేల్ జాక్సన్ డ్రగ్స్ వాడడం వెనకాల ఆయన పర్సనల్ డాక్టర్ కాన్రాడ్ ముర్రే పాత్ర ఉందని తెలిసింది. 2011లో డాక్టర్ కాన్రాడ్ ముర్రేని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అతను చెప్పింది ఏంటంటే మైకేల్ జాక్సన్ ఆరోగ్యం పాడైపోయిందని, తను ఇన్సోమ్నియా అనే వ్యాధితో బాధపడుతున్నాడని, వారంలో కొన్ని గంటలు మాత్రమే నిద్రపోతున్నాడని, డిప్రెషన్ లో ఉన్న మైకేల్ జాక్సన్ డ్రగ్స్ కి అలవాటు పడ్డాడని, నిద్ర పట్టడానికి హెవీ డోసెస్ ని తనే ఇవ్వమన్నాడని కోర్టులో చెప్పాడు. కానీ ఆ డ్రగ్స్ వాడమని ఆ డాక్టరే రికమెండ్ చేశాడని, ఆ డాక్టర్ చెప్పినందుకే జాక్సన్ వాటిని వాడాడని కోర్టు నిర్ధారించింది. ఆ డాక్టర్ కి 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 10 ఫేసెస్ ఆఫ్ మైకేల్ జాక్సన్ అనే ఒక డాక్యుమెంటరీలో ఒకవేళ జాక్సన్ ఫేస్ కి ఎటువంటి సర్జరీ కానీ ఆపరేషన్ కానీ జరగకుండా ఉంటే ఇలా ఉండేవాడని కంప్యూటర్ ద్వారా జనరేట్ చేసిన ఒక ఫోటో రిలీజ్ చేశారు. అది ఈ ఫోటో.